ఇప్పటి ముఖ్య విషయం ఏమంటే బాబా రామ్దేవ్ తను భారతదేశంలో ఆయన ప్రత్యేక అధికారం ఏంటో ప్రజలకు తెలియట్లేదు. నిన్నటనగా మదనపల్లికి ఇచ్చేసిన బాబా రామ్దేవ్ గారిని అధికారిక లాంఛనాలతో సబ్ కలెక్టర్ గారు, డిఎస్పి గారు ఆహ్వానం పలకడం జరిగింది. ఆయన ప్రత్యేక హోదా ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు. ఆయనగా వ్యాపారవేత్తకు ఘన స్వాగతం పలికి ఆర్సిల్స్కి తీసుకెళ్ళి అక్కడున్న పరిసరాలన్నీ కలిగి తిరిగి అన్నీ చూపించి ఇక్కడ స్థలాలన్నీ పరిశీలించిన తర్వాత సదరు రామ్దేవ్ గారు తెలియజేయడం ఏమంటే ఇక్కడ స్థలం కేటాయిస్తే అంతర్జాతీయ యోగా సెంటర్ను ఏర్పాటు చేస్తాను అని. ఏర్పాటు చేయాలంటే అదేదో ప్రభుత్వం చేయాలా, లేదా ప్రభుత్వ పరిపాలన విభాగంలోని కలెక్టర్లు చేయాలా, లేదంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు చేయాలా? బాబా రామ్దేవ్కు అక్కడి భూములు కేటాయించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏమొచ్చింది? ప్రభుత్వం అదేవిధంగా ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే ఇంతకు మునుపటి ప్రభుత్వం అక్కడ ఏదో వాళ్ళకు కావాల్సిన సినిమా తీసినారని చెప్పి దర్శకునికి కొన్ని ఎకరాలు కేటాయించినప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీలు అడ్డంగా నిలబడలేదా? ఆ రోజు మీరు పోరాడలేదా? ఈరోజు అది మీకు కనపడలేదా? ఏ విధంగా మీరు భూములు కేటాయించడానికి ఆయన పరిశీలనకి హెలికాప్టర్లు ఇక్కడికి పంపిస్తారు, అధికారులతో మీరు స్వాగతం పలుకుతారు. ఈ విధంగా జరుగుతూ పోతే ప్రజల సొత్తును అన్యాక్రాంతం చేసుకుంటా పోతే ఆర్సిల్స్ పైన ఇప్పుడు జీవనం సాగిస్తున్న చిన్న చితక వ్యాపారస్తులందరూ ఈ కార్పొరేట్ వ్యాపారంలో పోటీ నిలబడలేక వాళ్ళ జీవనం స్తంభించిపోతుంది. అక్కడున్న ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ పరం, కార్పొరేట్ పరం చేసుకుంటూ పోతే మునుపటి ప్రభుత్వం చేసిన తప్పునే మీరు మళ్ళీ చేసినట్టు అవుతుంది. ఆ రోజు అటు తప్పు అయింది, ఈరోజు ఒప్పు ఎలా అవుతుంది అనేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం తప్ప, ప్రజలకు అన్యాయం చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ సంస్థలను దారాదత్తం చేస్తుందో అందులో భాగంగానే ఈరోజు నిమ్మకు నీరెత్తుకున్నా ఎవరికి సమాచారం లేకున్నా కేవలం ఆ వ్యక్తి వచ్చాడు పోయాడు అన్నట్టు నిన్న పర్యవసానాలు జరిగినాయి. ఇది ప్రభుత్వం దృష్టికి లేకపోతే జరిగేది కాదనేది అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి ప్రభుత్వము దీని మీద ఆలోచన చేయాలా. ప్రైవేటు వ్యక్తులకు ఆర్సిల్స్ పైన స్థలాలు కేటాయిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి దీన్ని మేము అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేటువంటి ఆర్సిల్స్ని గతం నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్సిల్స్కి నీటి సౌకర్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము, పర్యాటక కేంద్రంగా మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయడము, సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం అనేది కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేకసార్లు డిమాండ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే బాబా రామ్దేవ్ గారిని తీసుకొని వచ్చి అక్కడ మేము యోగా కేంద్రాన్ని డెవలప్ చేస్తాము, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ని డెవలప్ చేస్తాము అంటూ ఉన్నారు. మేము చెప్పేది ఏమంటే రామ్దేవ్ గారు ఒక ఆధ్యాత్మికంగా ఒక మతానికి సంబంధించిన వ్యక్తి. ఒక మతానికి సంబంధించి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారితే అది చాలా నష్టం. రెండవది, అది కార్పొరేట్ వ్యవస్థగా మారిపోతే ఆ స్థలము సాధారణ ప్రజలకు కూడా నష్టం. మూడవది, అక్కడ వనమూలికలకు ఉపయోగించేటువంటి అనేక రకాలైనటువంటి సౌకర్యాలు ఆడ ఉంది. అది చాలాసార్లు కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ప్రముఖులు తెలియజేశారు. ఆ వాతావరణంలో అది కూడా దెబ్బతింటుంది. కేవలం కార్పొరేట్లో వాళ్ళు దాని యొక్క టూరిజం అంటే అదొక మరొక పర్వర్టెడ్ టూరిజంగా మారుస్తారు వాళ్ళు. మనం చూస్తున్నాం చాలా చోట్ల కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎక్కడైతే ఎంటర్ అయిందో పర్వర్టెడ్ టూరిజంగా డెవలప్ చేస్తారు. అంతే తప్ప సాధారణ ప్రజలు ఉపయోగపడేందుగా ఉండదు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏమంటుంది, ముందు కూడా గతంలో ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్తా ఉంటాం,
నేను టూరిజం డెవలప్ చేస్తాం. టూరిజం డెవలప్ చేయడం అంటే ఎవరి కోసం టూరిజం డెవలప్ చేయడము అనేది ఒక ప్రశ్న. కేవలం ఆదాయాల కోసము, తర్వాత అక్కడ లిక్కరు, రకరకాలైనటువంటి విషయాల కోసం టూరిజం డెవలప్ చేస్తే ఇదే బాబా రామ్దేవ్ వాళ్ళు చెప్పేటువంటి సాంస్కృతిక పరంగా కూడా అక్కడ ఏమి అభివృద్ధి అవుతుంది? వేరే అరాచకమైన పద్ధతులు అభివృద్ధి అవుతాయి. కాబట్టి ఇది చిన్న ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా దాన్ని డెవలప్ చేసి అక్కడ ప్రముఖ ఆయుర్వేద కేంద్రంగా డెవలప్ చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. రామ్దేవ్కి అదేవిధంగా కార్పొరేట్ శక్తులకి ఇవ్వకూడదని చెప్పి అట్లా ఇచ్చేట్టుగా ఉంటే ప్రజా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, లాస్ట్ ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే రోజా గారు పర్యాటక కేంద్రంగా ఉన్నారు. సో హాస్టల్స్ని పెద్దగా డెవలప్ చేయాలని చెప్పేసి అసలు ఏం చేయలేదు. ఇప్పుడు ఎందుకు దానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? అంటే కేంద్రం ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంది? కేంద్రం యొక్క విధానమే అది. ఏమంటే ప్రతి చోట కూడా తమ మత సంస్థలని అభివృద్ధి చేసేదానికి దానికి కావాలన్న ఫండింగ్ ఇచ్చి చేయాలనే పద్ధతి బీజేపీ లైన్. కాబట్టి ఆ విధంగా దాన్ని అక్కడ మార్చుకుంటున్నారు వాళ్ళు. మత సంస్థతో పాటు కార్పొరేట్ వ్యవస్థగా కూడా మార్చేది ఉద్దేశం. కార్పొరేట్ వ్యవస్థలకు లబ్ధి చేకూరితే వాళ్ళు ఎన్నికలకు ఫండింగ్ ఇస్తారు. ఎవరైతే ఫండింగ్ ఇస్తున్నారో దేశవ్యాప్తంగా వాళ్ళను వేల కోట్ల బ్యాంకులో రుణాలు ఎగ్గొట్టడం కానీ, ఈ విధంగా సపోర్ట్ చేయడం కానీ, ఇప్పుడు అదాని అంబానీలు మనం చూస్తున్నాం. అదే కోకు చెందిన వ్యక్తి మన బాబా రామ్దేవ్ కూడా. ఆ విధంగా చేసేది వాళ్ళ ఉద్దేశంగానే, ప్రజలకు మేలు చేసేది ఉద్దేశం కానే కాదు. ప్రముఖ పర్యాటక కేంద్రమైనటువంటి హార్స్లీ హిల్స్లో ఒక మోసపూరిత సంస్థ అయినటువంటి పతాంజలి వాళ్ళకి స్థలాన్ని కేటాయించి అక్కడ యోగా సెంటర్ని డెవలప్ చేస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే యోగా అనేది వ్యక్తిగతమైంది. దానికి మీరు చేస్తామంటే ఒక వ్యవస్థగా మారుస్తామంటే దాని యూనివర్సిటీలు కట్టండి, దానికి సంబంధించి ప్రతి స్కూల్లో క్లాసులు పెట్టియండి, దానికి ఒక పీరియడ్ కేటాయించండి. అంతేగాని దానికి పర్యాటక కేంద్రాలు అవన్నీ ఎత్తుకోపోయి మత సంస్థలకు ఎత్తుకొని పోయి అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము. ఇది ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ 11 ఏళ్ళుగా చేస్తున్నటువంటి పరంపరే ఇది. మత సంస్థలకు భూములు కేటాయించడము, మతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడము, దానికి సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను జోడించడము. ఇప్పుడు సాంస్కృతిక పరమైనటువంటి అంశం యోగా, అది మనకు ఒక పరంపరకు సంబంధించింది. దానికి నువ్వు ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా అప్పగించావు? పతంజలి వానికి ఎట్లా అప్పగిస్తావు దాన్ని, సెంటర్ని? పతంజలి ప్రోడక్ట్సే చీటింగ్ అని చెప్పి తమిళనాడు ప్రభుత్వము నిషేధం విధించింది. తమిళనాడులో ఎక్కడ పతంజలి ప్రోడక్ట్స్ అమ్మడానికి లేదు. సో అట్లనే వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది, కేరళలో నిషేధం ఉంది దాని మీద. కేరళలో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ నిషేధం. సో అట్లా అంటే ఏదైతే నిషేధిత సంస్థలు సమాజానికి ప్రమాదకరమైనవి, మోసపూరితమైనవి ఉన్నాయో అలాంటి వాటికి ప్రభుత్వ భూములు కేటాయించడం అనేది ఎంతవరకు సమంజసము? చాలామందికి వ్యవసాయం చేసుకునే వాడికి భూమి లేదు. పేద సాధలు ఉండడానికి ఒక గూడు నిర్మాణం చేసుకునేదానికి భూమి లేదు. సో భూమి లేక నిజమైన భూమి హక్కుదారులు, ఈ దేశం మూలవాసులైనటువంటి ఈ భూమికి హక్కుదారులైనటువంటి పేదవాళ్ళకి భూమి లేదు. కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వం దగ్గర కోకొల్లలుగా భూమి ఉంది, వాళ్ళకు 1000 ఎకరాలు కేటాయిస్తారు. అంటే వీళ్ళకి వర్తించవా? భూ సంస్కరణల చట్టం లాంటివి వీళ్ళకి వర్తించవా? భూ పరిమితి ఇంతే ఉండాలా అనేది వీళ్ళకి వర్తించవా? ఇదంతా ఒక చాలా అంటే కార్పొరేట్ శక్తులని పెంచి పోషించి వాటి ద్వారా మళ్ళీ కూడా ఆర్థిక వనరులు సమీకరించుకొని ఈ దేశ రాజకీయాలని కార్పొరేటీకరించి ఆ డబ్బు ద్వారా అధికారాన్ని చేతిలో పట్టుకోవాలని బీజేపీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది. అందులో భాగమే పతాంజలికి కూడా అక్కడ కేటాయించడం, లేదంటే యోగా సెంటర్ కూడా అక్కడ ఇవ్వడం. యోగా సెంటర్ పతాంజలికి నువ్వెందుకు ఇస్తావు? నువ్వు గవర్నమెంట్ కదా, నీ చేత కదా ఒక పీరియడ్ పెట్టి అన్ని స్కూళ్ళల్లో యోగా చెప్పించడము చెప్పేయచ్చుగా. నువ్వు ఎందుకు వాడికే ఎందుకు ఇయ్యాలా? అదే ఒక పేదోడు కరాటే, ఇప్పుడు మదనపల్లిలో చాలా కరాటే మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి కేటాయించు స్కూల్స్కి, వాళ్ళు కరాటే ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటారు. భూమి ఇస్తావా వాడికి? అంటే పేదవాడికి భూమి దొరకదు, పేదవాళ్ళకి దొరుకుతుంది. మీరు చూసే ఉంటారు విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సంస్థకి 99 పైసలకి ఎకరా భూమి, 99 పైసలకి ఎకరా భూమి లెక్కనే ఇచ్చారు. పేదవాడు పోయి గూడు చేసుకున్నాడు అనుకో, గూడు లేక జేసీబీ ఎత్తుకొని రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు వచ్చి ఇంక దాన్ని ధూమ్ధామ్ చేస్తారు. సో ఎంతవరకు ఇది ఎంత సమంజసం? సో ప్రజలు అర్థం చేసుకోవాల, కార్పొరేట్ గవర్నమెంట్ నడుస్తోంది. కార్పొరేట్ సంస్థలకి ఏది అవసరమైతే
అది చేస్తూ ఉంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకొని ఈ దుర్మార్గమైన బీజేపీ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చకపోతే వచ్చే ఎన్నికల్లో అయినా ఖచ్చితంగా దేశంలో ప్రజలకు కావాల్సిన వనరులు కానీ భూమి కానీ ఏం కూడా దొరకదు. రేపు గాలికి కూడా ఏమన్నా మిషన్లు పెట్టి ట్యాక్స్లు వేస్తారో ఏమో కూడా చెప్పలేము. ముక్కులకి మాస్కులకి ఏదో మీటర్లు వస్తాయి కదా, పెట్టేసి నువ్వు ఎంత ఆక్సిజన్ తీసుకుంటావో అంత ట్యాక్స్ కట్టని పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఉంది కాబట్టి మదనపల్లె ప్రజలుగా, ఈ చుట్టుపక్కల హార్స్ హిల్స్ చుట్టుపక్కల ఉన్న ప్రజలుగా, చాలా ప్రకృతి సౌందర్యంగా ఏర్పడినటువంటి ఆంధ్ర ఊటీగా ఉన్నటువంటి హార్స్ హిల్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కార్పొరేట్ శక్తులు వచ్చి గద్దల్లాగా హార్స్ హిల్స్ని తన్నుకోబోకుండా మనమందరూ కూడా ప్రజలను చైతన్యపరిచి ఒక పెద్ద ప్రజా పోరాటాన్ని నడిపైనా సరే ఖచ్చితంగా హార్స్ హిల్స్లో పతాంజలి వాడికి స్థలం ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అడ్డుకుందాం. అందుకోసం ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాయని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్, జై భారత్.